అంటే చూడండి, ఒక రోజనేది మనకేదో జరిగిపోయే విషయం కాదు, దాన్ని మనం నిర్మించుకోవాలి. ఒక ఆర్కిటెక్ట్ ఒక బిల్డింగ్ని ఎలా డిజైన్ చేస్తారో ఠీక్ అట్లాగే మన రోజుని కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, అసలు ఏ లక్ష్యం లేకుండా గడిపే సమయం నుంచి ఒక పక్కా ప్లానింగ్తో, ఒక ఉద్దేశంతో కూడిన రోజుని ఎలా నిర్మించుకోవాలనేది చూద్దాం. సరే, మరి ఈ ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఏ ప్లానింగ్ లేకుండా మనం గడిపేసే ప్రతి గంటకి మనం చెల్లించే అసలైన మూల్యమేంటి? ఊహించారా ఎప్పుడైనా? దీనికి సమాధానం తెలిస్తే మన సమయం విలువేంటో, ఇంకా మనం ఈ విశ్లేషణలో ఏం తెలుసుకోబోతున్నామో అది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. రైట్, మనమిప్పుడు ఒక 5 దశల ప్రయాణం మొదలుపెట్టబోతున్నాం. ఫస్ట్, ఏ లక్ష్యం లేకపోతే వచ్చే ఆ గందరగోళమేంటో అర్థం చేసుకుందాం. తర్వాత నెమ్మదిగా చిన్న చిన్న విజయాల ద్వారా మనల్ని మనం ఎలా పైకి తీసుకురాగలమో ఆ చివరిదాకా వెళ్దాం. సరే, మొదటి భాగం, లక్ష్యం లేని గందరగోళం. అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం. మనకొక సరైన దారి తెలియనప్పుడు, ఒక డైరెక్షన్ లేనప్పుడు మన జీవితం ఎలా అనిపిస్తోంది? దాని గురించే ఈ సెక్షన్. చూడండి, జీవితంలో కొన్ని పిల్లర్స్ అనేవి చాలా అవసరం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కెరియర్, ఆరోగ్యం ఇలాంటివన్నమాట. వీటి గురించి మనం ఒక స్పష్టత తెచ్చుకోకపోతే లైఫ్ ఒక శూన్యంలా అనిపిస్తుంది. ఇంకా మిగిలేదేంటంటే బాధ, వేదన మాత్రమే. ఇది చాలా అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ కాన్సెప్ట్ ఉందన్నమాట. చాలామంది తమ టార్గెట్స్ని క్లియర్గా ఎందుకు సెట్ చేసుకోరో తెలుసా? ఎందుకంటే ఫెయిల్ అయ్యామని ఒప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టముండదు. టార్గెట్ క్లియర్గా లేకపోతే ఫెయిల్ అయ్యామన్న ఫీలింగే రాదు గదా అని వాళ్ళ ఆలోచన. ఇది అప్పటికప్పుడు కొంచెం నొప్పిని తగ్గిస్తుందేమో గాని లాంగ్ రన్లో మాత్రం చాలా పెద్ద నష్టాన్ని తీసుకొస్తుంది. అసలు పాయింట్ ఇదే. లక్ష్యాలు పెట్టుకోకపోవడం వల్ల ఫెయిల్యూర్ని తప్పించుకోవట్లేదు. నిజానికి మనకు తెలియకుండానే ప్రతిరోజూ ఫెయిల్ అవుతూనే ఉన్నాం. అలా అలా 40 ఏళ్లు వచ్చేసరికి ఆ ఫెయిల్యూరంతా కలిసి ఒక పెద్ద విపత్తులా మారిపోతుంది. అప్పుడు ఇక కోలుకోవడం దాదాపు అసాధ్యం. ఓకే, ఇక రెండవ భాగానికి వచ్చేశాం. లక్ష్యాలు, టార్గెట్ను నిర్ధారించడం. మరి ఈ గందరగోళం నుంచి బయటపడాలంటే మనకొక దిక్సూచి కావాలి. ఆ దిక్సూచే మన లక్ష్యాలు. ఇది చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించొచ్చు, కానీ చాలా పవర్ఫుల్. మనకు కనిపించని టార్గెట్ని ఒక వ్యక్తి ఎలా కొట్టగలడు? ఆలోచించండి, అసాధ్యం గదా? అందుకే అన్నిటికన్నా ముందు మన లక్ష్యాలు ఏంటో స్పష్టంగా రాసుకోవడం చాలా అంటే చాలా ముఖ్యం. మన లైఫ్లో కష్టాలు, బాధలు అన్నీ ఉంటాయి. వాటిని కాదనలేము. కాని మనం పడే కష్టానికి ఒక అర్థం ఉండాలి కదా. అలాంటి ఒక విలువైన జీవితాన్ని మనం ఊహించుకోవాలి అంటే ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక 3 ఏళ్ల తర్వాత మీ స్నేహాలు, మీ ఆరోగ్యం, మీ కెరియర్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు? ఆ పిక్చర్ని మనసులో ఎంత క్లియర్గా ఊహించుకుంటే అదే మన మొదటి అడుగనమాట. ఇక మూడో భాగం, షెడ్యూల్. ఇది జైలా లేక బ్లూ ప్రింటా? ఓకే, మన దగ్గర టార్గెట్స్ ఉన్నాయి, కానీ వాటిని సాధించేది ఎలా? సమాధానం షెడ్యూల్. కానీ చాలామందికి షెడ్యూల్ అనే పదం వినగానే అయ్యో మన స్వేచ్ఛ పోతుందేమో అనే ఫీలింగ్ వస్తుంది. అది నిజమేనా? ఈ రెండింటి మధ్య తేడా చూడండి, అద్భుతంగా ఉంటుంది. చాలామంది షెడ్యూల్ అంటే ఎలా చూస్తారంటే, నేను ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని బలవంతంగా పనులు రాసుకుంటారు. అదొక జైలులా ఫీలవుతారు. కానీ అలా కాదు. వావ్, నాకు ఇలాంటి ఒక రోజు కావాలి, నేను ఇలా గడపాలనుకుంటున్నాను అని ఒక కోరికతో దాన్ని ఒక బహుమతిగా భావించి ప్లాన్ చేసుకోవాలి. అప్పుడది జైలు కాదు, మీ కలల రోజుకి ఒక బ్లూ ప్రింట్ అవుతుంది. సో షెడ్యూల్ వెనుకున్న అసలు ఉద్దేశ్యం మనల్ని మనం శిక్షించుకోవడం కాదు. ప్రాక్టికల్గా ఎంత వీలైతే అంత మనం గడపగలిగే ఒక బెస్ట్ డేని మనకోసం మనం డిజైన్ చేసుకోవడం. చెప్పండి, అలాంటి రోజుని గడపడానికి ఎవరికిష్టముండదు? రైట్. 4వ భాగం, మీ రోజును ఎలా నెగోషియేట్ చేసుకోవాలి. థీరీ అంతా బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఎలా చేయాలి? మనల్ని మనం ఫోర్స్ చేసుకోకుండా మనతో మనం ఒక మంచి ఒప్పందం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఇదొక ఆర్డర్ కాదు, మనతో మనం జరిపే ఒక సంభాషణ. ఫస్ట్ మనం పూర్తి చేయాల్సిన పనులు, బాధ్యతలు ఏంటో రాసుకోండి. తర్వాత అవి పూర్తి చేస్తే మనకు మనం ఏం బహుమతిచ్చుకోవాలో కూడా షెడ్యూల్ చేసుకోండి. అంటే 1 గంట పనిచేస్తే ఓ 10 నిమిషాలు కాఫీ బ్రేక్ లాంటివి. ఈ రెండింటి మధ్య, పనికి రివార్డ్కి మధ్య సరైన బ్యాలెన్స్ ఉండేలా మాట్లాడుకోవాలి. ఈ వాక్యం చూడండి,
మనలో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లంని ఇది పర్ఫెక్ట్గా చెప్తోంది. ఒక వ్యక్తి తనకు తాను చెడ్డ ఎంప్లాయీగా, ఇంకా అంతకన్నా దారుణమైన బాస్గా ఉండగలడు. మనకు మనమే పనులు చెప్పుకుంటాం, కానీ వాటిని అస్సలు పాటించం. ఒక చెడ్డ బాస్ చెప్పిన పనిని ఒక చెడ్డ ఉద్యోగి ఎలాగైతే చేయడో మన పరిస్థితి అంతే. అందుకే ఈ నియంతృత్వ పద్ధతి అస్సలు వర్కౌట్ అవ్వదు. కాబట్టి మనతో మనం మాట్లాడుకునేటప్పుడు కఠినంగా కాకుండా ప్రేమగా ఉండాలి. మన షెడ్యూల్ చేసే మనసుని ఒక పనివాడిలా కాకుండా మనం కేర్ తీసుకోవాల్సిన ఒక వ్యక్తిలా చూడాలి. వాళ్ళకి ఎలా సహాయం చేస్తామో మనకు మనం అలాగే సహాయం చేసుకోవాలి. కేవలం పని చేయించడం కాదు మన లక్ష్యం, ప్రొడక్టివ్గా ఉంటూనే ఒక మంచి జీవితాన్ని గడపడం. ఓకే, చివరి భాగం 5వది, చిన్న విజయాల శక్తి. రైట్, మన దగ్గర ఇప్పుడు ఒక ప్లాన్ ఉంది, కానీ ఫస్ట్ రోజే దాన్ని 100% పాటించలేకపోతే చాలామంది అక్కడే వదిలేస్తారు. కానీ మనం అలా చేయకూడదు. ఎందుకో చూద్దాం. కొత్తగా ఒక షెడ్యూల్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని 100% ఫాలో అవ్వడం అనేది ఇంపాసిబుల్. ఒక 70% కరెక్ట్గా ఫాలో అయినా సరే అది గొప్ప విజయమే. పర్ఫెక్ట్గా లేకపోయినా దాన్ని కూడా ఒక సక్సెస్గా చూడటం మనం నేర్చుకోవాలి. దీని వెనుకున్న లాజిక్ చాలా సింపుల్. అసలు ప్రయత్నించకుండా 0% దగ్గర ఉండటం కన్నా ఏదో ఒక 70% అయినా సాధించడం అనంతంగా బెటర్ కదా. పర్ఫెక్షన్ కాదు మన టార్గెట్, కన్సిస్టెంట్గా ప్రయత్నం చేయడమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు ఒక వారం కేవలం 50% మాత్రమే మీ షెడ్యూల్ పాటించారనుకోండి, పర్లేదు, నిరాశపడద్దు. నెక్స్ట్ వీక్ మీ టార్గెట్ 100% కాదు, జస్ట్ 51%. ఈ 1% పెరుగుదల అదే నెమ్మదిగా మిమ్మల్ని పైకి తీసుకెళ్తుంది. ఈ చిన్న చిన్న విజయాలు ఒక్కొక్కటిగా కలిసిపోయి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ని క్రియేట్ చేస్తాయి. అది మిమ్మల్ని నెమ్మదిగా కింద నుంచి పైకి తీసుకెళ్తుంది. ఒక అప్వర్డ్ స్పైరల్లాగా అనమాట. పర్సనల్ ప్రోగ్రెస్కి ఇదే ఫౌండేషన్. సరే, ఈ విశ్లేషణను ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఆలోచించండి. ఒకవేళ మన 1 గంట సమయం విలువ $50 అనుకుంటే మనం గడిపిన చివరి గంట ఆ విలువకు తగిన పెట్టుబడేనా? ఈ ప్రశ్న మన సమయం పట్ల మనకున్న ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేయగలదు. దాన్ని ఇంకా అర్థవంతంగా వాడుకోవడానికి ప్రేరేపిస్తుంది.